ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, గజగండ దగ్గర పంచకమణి ఉన్నప్పుడు తనని ఎదిరించడం కష్టం నైని. సమయానికి అమ్మొచ్చింది కాబట్టి నువ్వు వాణ్ణి ఎదిరించగలిగావు. లేదంటే వాడు ఎలాంటి నష్టం కలిగించేవాడో. ప్రాణాలైతే తీయలేడు బాబుగారు. ఎందుకంటే ఆ మాంత్రికుడికి కావాల్సింది భుజంగమణి. అది తీసుకురావాలంటే నేను వెళ్ళాలి. కరెక్టే, కానీ నిన్ను ఏమీ చేయకూడదు అంటే నీ వెంట అమ్మ ఎప్పుడూ ఉండాలి కదా. పునర్జన్మెత్తి పసిపాపగా ఉన్న అమ్మగారు నా దగ్గరికి వచ్చుంటే అమ్మగారు ప్రతి క్షణం నాతోనే ఉండేవాళ్లు కదా. అదేనైని, గాయత్రి పాప మన కన్న కూతురేనని నీతో చెప్పేస్తే బాగుంటుందేమోనని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. నేను చెప్పింది నిజమా కాదా బాబుగారు? నిజమే. అమ్మ పసిపాప రూపాన్ని నువ్వు తెలుసుకోవడం కూడా అవసరం అనిపిస్తుంది నాకు. నాకు మాత్రమేనా? మీకు అవసరం లేదా? లేదు. అదేంటి? లేదంటే అక్కర్లేదని కాదు నైని. నీకు తెలిస్తే నాకు తెలిసినట్టే కదా. వచ్చావా పాప? ఎక్కడికెళ్ళావు నువ్వు? పాప ఇంట్లో ఉండకుండా ఒక్కతే ఎక్కడికెళ్తుంది నైని? అది కాదు బాబుగారు, మీరు గమనించారో లేదో, గాయత్రమ్మ గారు వచ్చిన ప్రతిసారి గాయత్రి పాప ఉండడం లేదు. గాయత్రమ్మ గారు గానవిని చూశారు, పుండరీనాథాన్ని చూశారు, ఉలుచి పాపని కూడా చూశారు. కానీ మీ అమ్మ ఈ బంగారు పాపని మాత్రమే ఇంతవరకు చూడలేదు. బాబుగారు, ఏమైంది? మంచినీళ్ళు తీసుకొస్తాను. థ్యాంక్స్ అమ్మా. బాబుగారు, గాయత్రియే మీకు మంచినీళ్ళు ఇచ్చింది చూసారా? ఇక నాకు పని భారం తగ్గినట్టే. మీకు ఏం కావాలన్నా తనే తీసుకొచ్చి ఇస్తుంది. 2 ఏళ్లు దాటి 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది కాబట్టి అన్నీ తెలుసుకుంటుంది. ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి? నెలల పిల్లగా ఉన్నప్పుడే గాయత్రికి అన్ని విషయాలు తెలిసినట్టు చేసేది. నైని, ఫోన్ వస్తుంది, పట్టుకో. బాబుగారికి ఫోన్ వచ్చి వెళ్ళిపోయారు. నువ్వు చెప్పు గాయత్రి, అమ్మగారు వచ్చినప్పుడు ఎక్కడికెళ్ళావు నువ్వు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.